ఓం గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వాస్తు అంటారు. వాస్తు చెప్తాను, నేను వాస్తు చెప్తాను, హస్త సాముద్రికం చెప్తాను, అంగ సాముద్రికం చెప్తాను, జ్యోతిష్యం చెప్తాను, న్యూమరాలజీ చెప్తాను, నేమ్ కరెక్షన్ చేస్తాను, ప్రశ్నాలగ్న జాతకం చెప్తాను, అంతా చెప్తాను అనమాట. అయితే ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే వాస్తు. వాస్తు ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు వాస్తు కావాలి. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉంటున్నాయి కాబట్టి అపార్ట్మెంట్స్ లో చూసి మీరు తీసుకుంటారు. ఏ బిల్డర్ అయినా ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాస్తు చూపించుకొని ప్రతి బిల్డర్ కూడా వాస్తు దోషం లేకుండా కడుతున్నారు. సరే, వాళ్ళది కడుతున్నారు, మీరు సామాన్లు పెట్టుకునే దాంట్లో విశేషకరమైనది ఉంది. బీరువా ఎడతిప్పి పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, నైరుతిలో ఒక బీరువా పెట్టుకోవాలి, ఉత్తరంలో ఒక బీరువా పెట్టుకోవాలి. సరే, 2 బీరువాలు మెయింటైన్ చేసుకోవాలి, డబ్బు నిలువ ఉత్తర స్థానంలో చేసుకోవాలి. సరే, ఇవన్నీ వదిలేసినట్టయితే మీకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తరచూ వస్తున్నట్టయితే మీరేం చేసుకోవాలి అని అంటే మీ గ్యాస్ స్టవ్ ని సరి చూసుకోండి. గ్యాస్ స్టవ్ గనక పాలు టీ అంతా పొంగి గనక అలా అస్తవ్యస్తంగా గనక ఉన్నట్టయితే ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తాయి, రావాల్సిన డబ్బులు చేతికి రావన్నమాట. వంటగదిలోనే చాలా విషయాలుగా ఉన్నాయి. వంటగది నీట్నెస్ గా ఉండాలి, సక్రమంగా ఉండాలి, వంట ఉండేటటువంటి ఆడవాళ్ళు ఇల్లు సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి కృష్ణ అక్షయం అనుకొని ఏది మనకి తరుగు లేకుండా ఉండాలనుకొని పిల్లలకి వంట చేసేటప్పుడు తల్లి ప్రేమగా అమృతమస్తు అని చెప్పేసి వంట చేసే విధానం ఉంది. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు పరిపూర్ణంగా చక్కగా వాళ్ళు ఎంతో మెచ్చుకునేటట్టుగా వాళ్ళు తృప్తి పడేటట్టుగా ఉండాలి నా భోజనం అనుకుని వండితే చక్కగా బాగుంటుంది భోజనం. యద్భావం తద్భవతి అన్నట్టుగా ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారు, మీరు ఇంట్లో వంట ఎలా చేస్తారు అంటే వారానికి ఒకసారి అయినా సరే పులిహార వండటం ఇంట్లో మీరే తినేసేయండి. ఎవరికైనా పెట్టాలనిపిస్తే పెట్టండి. వారానికి ఒకసారి పులిహార చేసుకోవాలి, వారానికి ఒకసారి స్వీట్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే స్వీట్ తయారు చేసుకోవడంతో శుక్రుడు గురువు తృప్తి పడతారనమాట. పులిహార చేసుకోవడంతో అది కూడా అమ్మవారు తృప్తి పడుతుంది. ఎందుకంటే మనం కొన్ని ఆహార పదార్థాలు అనేవి కంపల్సరీ మనం చేసుకోవడం అనేది ఇది. ఆకుకూరలు వండుకోవడం ద్వారా మన బుధుడు తృప్తి పడతాడనమాట. అందుకని కొన్ని మనం వారాధిపతులటువంటి ఆహారాన్ని తింటాం నేర్చుకోవాలి. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ మనకు ఉండవన్నమాట. ఆదివారం వచ్చేసరికి కంపల్సరీ మీరు ఆ గోధుమ రొట్టెలు చేసుకొని తినండి. సోమవారం వచ్చేసరికి కంపల్సరీ క్షీరాన్నం పాలతో వండి దేవుడికి నైవేద్యం పెట్టి తినండి. అన్ని కూడా ఏదైనా సరే దేవుడికి నైవేద్యమే పెట్టుకుని తినండి. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి మన ఎర్రకంది పప్పుని వాడండి. మళ్ళీ దాంతో ఏదన్నా పప్పు, టమాటా పప్పు లాంటిది కంపల్సరీగా వండుకోండి. మళ్ళీ బుధవారం వచ్చేసరికి ఆకుకూరల్ని తినండి. పెసరపప్పు అంటే పొట్టు ఉండాలి. పొట్టు ఉన్న పెసరపప్పు ఆకుకూరలని భుజించండి. మళ్ళీ మీరు గురువారం వచ్చేసరికి మీరు ఏం చేస్తారు అంటే మంచి తృప్తికరమైన స్వీట్ తో శనగపిండితో, శనగలు కదా గురువుకి ప్రత్యక్ష ప్రామాణికం, అందుకని శనగపిండితో చేసిన లడ్డూని భోజనంలో ఆహారంగా తీసుకోండి. మీరు అనుకున్న పనులన్నీ అవుతుంది, మీకు గురుబలం తోడవుతుంది. తృప్తిగా ఉంటేనే శరీరానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పాను కదా. దేహమే దేవాలయం. దేవుడికి నైవేద్యం ఎంత శుచిగా పెడతామో మనకు కూడా మనం అంత శుచిగా మనం తిన్నామనంటే మన బాడీ కూడా చాలా బాగా పాజిటివ్ గా ఉంటుంది అనమాట. అందుకని మీరు ఫాస్ట్ ఫుడ్లు అవి ఇవి తిన్నప్పుడు చూడండి, మీ బుర్రంతా మీ ఆలోచనలన్నీ అస్తవ్యస్తంగా ఉంటుంది. మనం తినే ఆహారాన్ని బట్టే మన మానసిక పరిస్థితి ఉంటుందనేది ప్రగాఢ విశ్వాసం. అయితే మీరు ఒక పని చేయండి, శుక్రవారం చెప్పలేదు కదా నేను, శుక్రవారానికి వచ్చేసరికి మీరు ఏదన్నా తెల్లగా ఉండేటటువంటి స్వీట్, పాలకోవా కానీ పాలతో చేసిన స్వీట్ కానీ ఏదైనా మీరు సేకరించండి. మళ్ళీ శనివారానికి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే గారెలు కంపల్సరీగా వండుకొని తినండి. పొట్టు మినపప్పుతో గార తయారు చేసుకొని తినండి. ఆ శనివారం రోజున శని శాంతిస్తారనమాట. మళ్ళీ మీకు ఏమన్నా గ్రామ సింహాలు అంటారు కదా, వాటిని మనం శునకాలు అంటాము, కుక్కలు అనకూడదు, శునకాలు అంటాము. పాపం పెంచుకునే వాళ్ళు వాళ్ళకి చాలా పేర్లు పెట్టుకుంటారు, అందుకని మనం గ్రామ సింహాలనే అనుకుందాము. మీరు వాటికి పెడితే చాలా బాగుంటుంది.
ఇలా మీరు వారాధిపతుల ఆహారాన్ని తీసుకుంటూ సమతుల్యంగా వ్యాయామం చేసుకుంటూ దేవుడికి శ్రద్ధగా మీ 24 గంటల్లో ఒక అరగంట రాసిచ్చేసి బ్రహ్మాండమైన పూజలు ఏమీ చేసుకోనవసరం లేదు. ఒక దీపం, ఒక అగరబత్తి, మీకు ఒక ప్రార్థన, ఒక నైవేద్యం, కంపల్సరీగా నైవేద్యం బట్టి మీరు తిన్నారనంటే మీకు ఏ రోగాలు రావు. శుభం. ఓం శ్రీ గురుభ్యోం నమః. మాతాజీ గారిని సంప్రదించి తమ సమస్యలకు పరిష్కారం పొందాలనుకున్న వారు క్రింది నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.